మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుద్ధ భగవానుడు. రాశిలోని గురు సంచార స్థితి ఉండడం వల్ల తప్పక వినాయక నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి. వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా ఉండండి. సేవారంగ కార్యక్రమంలో పాల్గొనండి. స్వామివారికి ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయి. 2వ స్థానంలో ధనస్థానంలో శుక్ర భగవాన్ ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, ఐశ్వర్యం, బంగారు ఆభరణాలు మీ సొంతం కాబోతున్నాయి. తృతీయంలో బుధాదిత్య రాజయోగ సంచార స్థితి ఉండడం వలన విశేషంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, అన్నదమ్ముళ్లతో, అక్కాచెల్లెలతో, పార్ట్నర్స్ వ్యవహార కార్యక్రమం ఆచరింపజేసేవారితో సఖ్యత వలన మంచి మంచి విషయాలు మీకు చేరవేరుతాయి. అర్ధాష్టమ కుజుడు యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. కుజదోష ప్రభావం కలడం వలన శత్రువులు అధికంగా ఉంటారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి, రాజ్యస్థానంలో శని సంచార స్థితి ఇలాంటి ఉన్నప్పుడు సాక్షాత్తుగా ఐశ్వర్యప్రదాత అయినటువంటి విఘ్నేశ్వర స్వామివారికి పెసరపప్పును నైవేద్యంగా ఏర్పాటు చేయడం, ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలను స్వామివారికి అలంకారం చేయడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము కలిగి సంకల్ప సిద్ధి, సంకల్ప యోగము మిథున రాశి వారికి కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి.